సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు మామూలుగా ఉంటున్నారు? మేమా మేము పుట్టి పెరిగింది ఇక్కడనే, ఎక్కడనే మాది ఎక్కడ లేదు. బతుకొచ్చిన వాళ్ళం కాము, ఎత్తుకొచ్చిన వాళ్ళం కాము. ఇక్కడనే మేము పుట్టింది పెరిగింది. మా తాతలు మా మామలు మా అందరు పుట్టి పెరిగిన ఊళ్ళు ఇవి. ఇంకెక్కడికి వెళ్ళి రాలేము. ఈ ఇందిరమ్మ ఇచ్చినప్పుడు మా మామలు చేసిర్రు, మా తాతలు చేసిర్రు, మేము మాకు అలా కొడుకులు చేసిర్రు, మేము చేసినాము. ఇక ఇప్పుడు రామారావు వచ్చినప్పుడే 15 సంవత్సరాలు బాగానే వేసిండు. పన్నులు కూడా కట్టినాం మేము, రసీదులు ఉన్నాయి కూడా. మరి అవి అన్నీ కట్టినాక చేసినాక 15 సంవత్సరాలను వదిలించుకుంటే మళ్ళీ ఆడికెళ్ళి ఈయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మేము వ్యవసాయం చేసుకోరమ్మంటే చేసినాం. చేసుకుంటే ఇప్పటిదాకా ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. చేసుకుంటే అందరూ చచ్చిపోయారు, చేసిన వాళ్ళు అంతా చచ్చిపోయారు. ఇక కొడుకులకు శాతం అవుతుందా? ఇప్పటి వాళ్ళు చేస్తారా? తోడి ఎడ్లు లేని వ్యవసాయం చేసినాం బిడ్డ మేము. మస్తు పంట పండించినాం, ఇట్లా తోడి చేసినాం. ఇంకెందాక చేస్తాం? ఇప్పుడు కోడాన్లు చేస్తారా, కొడుకులు చేస్తారా, మనమలు చేస్తారా? ఎవరు చేస్తారు? ఏం చేస్తాం? ఇంకా మీకు కనీసం ఏం చేయలేండి ఆయన. మాకు వస్తుందని చెప్పలే, పోతుందని చెప్పలే. సడన్ వచ్చి మబ్బులో 4 గంటలకు వచ్చిండు. దాని అంటే లేచి ముఖం కూడా కడగకుండా పోయి ఆన్నే కూర్చున్నాం రోడ్డు మీద. ఇక అక్కడ దాటనిస్తారంటే ఇక్కడ దాటనిస్తాడు. సామాన్లు కూడా అక్కడ వేసుకున్నాం. ఏం చేస్తాం? పోయినాయి, అందులో గులగొట్టిండు మొత్తం. గిడిసెలు అని గులగొట్టిండు, విడిచిపెట్టిండు. ఎందుకు చేస్తారో మాకు ఏం తెలుస్తలేదు నాయన. వాళ్ళు చెప్పింది దాకా మాకు ఏమైనా చెప్తేనన్నా మీకు చెప్తుంటే సమాధానం. వాళ్ళు ఏం చెప్పకుండా వచ్చేసేస్తాడు. వాళ్ళు పేదలదే మరి. మేము పేదోళ్ళం కాకుండా ఉన్నోళ్ళమా? పేదలకాయనే ఇచ్చింది ఇందిరమ్మ. ఈయన వచ్చి ఇప్పుడు ఈ వీడియో గుంజుకున్న వాటి ఇప్పుడు ఇంతమంది వచ్చారు కానీ ఎవరు గుంజలేరు. ఇప్పుడు ఈయన వచ్చే గుంజుతున్నాడు, మమ్మల్ని గుంజుకొని పోతున్నాడు. మరి కొడవ ఏ ఆగులు వేస్తాడో, ఎక్కడ ఏ గుట్టల్లో చెట్టు వేస్తాడు. ఆయన వస్తేనే మళ్ళీ మాకు వస్తుందని మేము ఆశపడదాం. ఆయన మమ్మలను ఆయన దొబ్బుకుపోతున్నాడు. ఇంకా మేమే ఆడబడాలి. హుసేన్ సార్ చీలరావు పడదామా? చెప్పురు మరి. ఇంకెక్కడ పోదు. ఆయనకు ధర్మం కాదు, ఆయనకు పుణ్యం కాదు, ఆయనకు న్యాయం కాదు. ఇక మా గాజులు ఆయనకు రాని, మా బొట్ట ఆయనకు రాని, అంతే కోరుకుంటున్నాం. మేము అట్టనే అంటాం నాయన. ఇక నువ్వేమన్నాను, మాకు అన్యాయం జరుగుతున్నది. మా పానం మాకు బాధ ఉన్నది, చాలా బాధ అంటే బాధ ఉన్నది మాకు. అనవసరంగా ఇట్లా వస్తూ బండి గుర్తే 6 కొత్త రోడ్ల మన్నవాడు రోడ్డు మీద వాడి పట్టణం వాళ్ళకి చచ్చిపోయినాము. ఇంకేం చేస్తాం? ఎవడు లేడు. ఇంకేమున్నది చెప్పు? ఇంకేమున్నది చెప్పు? మరి రోడ్డు మీద పడకుంటే ఇంకేడు? రోడ్ల మీదనే పడ్డాం. మా పిల్లలకి ఏం చెప్పుకోవాలి? మేమేం చేయాలి? ఇంకా వాళ్ళకేమైనా శాతం అవుతుందా? అడ్డమైన కష్టాలు చేయనీకి ఏమో ఇంత కూలి బతుకో లంచ బతుకు అన్నట్టు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. గాన్నో గిన్నెలో బొనెలు దోముకొని బతుకుతారు కొడుకులు కూడా. ఏంటి ప్రభుత్వం ఒకవైపు ప్రజాప్రభుత్వం అంటుంది, హైడ్రాతోని చాలా మంది పేదల్ని రోడ్డు మీద వేస్తున్న పరిస్థితి. ఇక్కడ మీ కొండాపూర్ ప్రాంతాల్లో కూడా అదే జరుగుతుంది. ఏంటి మీరు ఇల్లు కోల్పోయినట్టున్న దాంట్లో ఏం చెప్తారు? ఇల్లు కోల్పోయాం, మా భూమి కోల్పోయినాం. భూమిలో కొన్ని మేము గుడిసెలు చేసుకున్నాం. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉండేటోళ్ళము. అయితే ఇది కొంచెం హైకోర్టులో ఉండే కేసు మా ఫేవర్ వచ్చిందని చెప్పి హైదరాబాద్ వాళ్ళు చెప్తా ఉండే. అది మాకు ఇప్పటివరకు ఇంటిమేషన్ లేదు, కానీ మాకు నోటీస్ కాదు, లేదు ఏం లేదు. ఉదయం 4 గంటల నుంచి వచ్చి మాకు పర్మిషన్ ఉంది, మేము పెన్షన్ చేసుకుంటాము, అవి ఉన్నాయి అన్ని గుడిసెలు అవి ఉన్నాయో అవి గుల్లగొట్టేస్తున్నాము అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే మాకు గత 60 ఏళ్ళ నుంచి మాకు పట్టా ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది. ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం, హైకోర్టులో ఉన్నాయి. మాకు కింది కోర్టులో మాకు జడ్జిమెంట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జిమెంట్ ఉంది. ప్లస్ మాకు రీసెంట్గా 4 years బ్యాక్ రోడ్ కటింగ్లో రోడ్డు మా భూమి పోయింది, కోల్పోతే కూడా మాకు నోటీస్ ఇచ్చారు, టీడీఆర్ నోటీస్ అని ఇచ్చారు. అది కూడా మాకు ఉంది. మేము భూమిలో మేము ఉన్నాం కాబట్టి అవన్నీ మాకు ఉంది, మాకు ఇచ్చారు నోటీసు. మరి ఇప్పుడేమో గవర్నమెంట్ ఫేవర్గా వెళ్ళిందని చెప్పి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మేము 60 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చిన భూమిని ఇప్పుడు సడన్గా మమ్మల్ని రోడ్ల పాడేసి రోడ్డు మీద చేసినట్టు మా జీవన ఉపాధి మొత్తం దాని మీద ఉండే. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము బతకాలి? మాకు ఫ్యామిలీలు ఉన్నాయి. మా ఒక్కొక్క ఇంట్లో మొత్తం 4-5 అన్నదమ్ములు ఉన్నాం. ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఒకే ఇంట్లో 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీ ఉన్నాయి. కనీసం మా ఇల్లు కట్టుకుందామన్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలే. గత ఒక 4 ఏళ్ళ కిందట ఒక రూమ్ వేసుకుంటే దాన్ని కూడా కూలగొట్టారు వచ్చి. మాకు కావాలి, న్యాయం కావాలి.
నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మా ప్రభుత్వానికి ఇప్పుడు దళితులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు అవి ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. మాకు దళితులకు ఇచ్చిన భూమి అప్పట్లో మేము కాపాడుకుంటూ ఇప్పటివరకు వచ్చాము. ఇప్పుడు అది మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది కాబట్టి దాన్ని లాక్కోవాలని ఎత్తి పరిస్థితులు లాక్కోవాలని లాగేసుకుంటున్నారు. మరి మా పరిస్థితి ఇది. మాది ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటూ వచ్చినాం మేము. మాకు ఒక సొల్యూషన్, మాకు ఒక న్యాయం జరగాలి. నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వానికి. ఇక నేను ఎవరి పేరు తీయను, ఆ ప్రభుత్వానికి కోరుతున్నా, ఈ గవర్నమెంట్ అధికారులకు చెప్తున్నా, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో ఏదో పని చేయాలి. కోర్టు ఏం చెప్తాను? మీరు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి అందులో సబ్మిట్ చేశారు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ఆధారాలన్నీ. కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిందా లేకపోతే ఎట్లా ఉంది కోర్టులో? డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు అనుకూలంగా ఫేవర్ వచ్చిందండి. మాకు వచ్చింది తీర్పు. కాకపోతే అధికారులు ఏం చేస్తారు, గవర్నమెంట్ అధికారులు హైకోర్టుకి వెళ్ళారు, అప్పీల్ చేశారు. హైకోర్టులో పెండింగే చూపిస్తారు ఇప్పటి వరకు. సడన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని చెప్పి అంటున్నారు. మాకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నీ మేము ప్రాపర్గా ఒరిజినల్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసినాం, హైకోర్టులో ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు అంటే ప్రాపర్ ఏమి డాక్యుమెంటేషన్ లేదు అని చెప్పి మీకు గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని చెప్పి నోటీస్. ఇది కూడా మాకు తెలియదు. 2 days బ్యాక్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అది చూసుకున్నాం తప్ప మాకు ఇంకా వేరే హైడ్రా నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఎలాంటి నోటీస్ లేదు మాకు. అది జరిగింది. ఇప్పుడు వచ్చేసి మేము పెన్షన్ చేశారు అంతా, ఇక వాళ్ళ కబ్జాలు తీసుకున్నారు. ఏమనంటే మాకు మా ఫేవర్ వచ్చింది, వాళ్ళు చూపిస్తున్నారు ఆర్డర్. వాళ్ళ ఫేవర్ వచ్చినట్టు, ప్రభుత్వ ఫేవర్ వచ్చినట్టుగా అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కానీ మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, నోటీసులు కానీ ఇట్లా మీకు వ్యతిరేకంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూల్చబడతాయని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు? ఏమీ ఇవ్వలేదు మాకు 12 మంది రైతులు ఉంటాం. 12 మందికి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు. వితౌట్ నోటీసులు వచ్చి డైరెక్ట్ వీళ్ళు ఇది చేస్తున్నారు, ప్రభుత్వ భూమి అని చెప్పి లాగేసుకుంటున్నారు. ఇప్పుడు అది మేము కోరేది ఒకటే, మేము ఓకే ఇప్పుడు హైకోర్టులో వచ్చింది, మేము పోతాం ఫర్దర్గా ఇంకో న్యాయస్థానానికి పోతాం, మేము ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. మా గవర్నమెంట్ కోరేది ఒకటే, అది మాకు దళితులము, మాకేం న్యాయం చేస్తారు అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం దళితులు, మొత్తం 12 మంది అంత దళితుల భూమి. ఇది దళితుల భూమి. అప్పట్లో ఇందిరాగాంధీ పీరియడ్లో మాకు అప్పుడు మా పెద్దలు మా తాతలకు ఇచ్చింది. అది వారసత్వంగా వస్తూ ఉంది, ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాం మేము. అది మరి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియదా ఇది? వాళ్ళకి అందరికీ తెలుసు, అందరికీ నోటీసులో ఉన్నది. ఇది ఇప్పుడు వాల్యుబుల్ ల్యాండ్ కదా, ఎట్టి పరిస్థితులు లాక్కోవాలని చెప్పి లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మేమైతే దాన్ని ఏం చేయలేము, ఎట్లా ఉన్నదో అట్లా భూమి పెట్టుకున్నాం. మేము కాపాడుకుంటూ వచ్చినాం. మరి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినప్పుడు మరి మాకు కూడా న్యాయం జరగాలి కదా, రైతులకు మాకు కూడా న్యాయం చేయాలి కదా. అది ఇప్పుడు మధ్యవర్తులు ఎవరు వస్తుంటారు పోతుంటారు, మాకు సంబంధం లేదు. అది ఎవరు ఏం చేశారో అని మాకు తెలియదు. మేము రైతులు, మాకు అసలు తెలియదు ఇది ఇట్లా జరుగుతుంది, ఇక కోర్టులనే పెండింగ్ ఉంది అనే సంగతి మాకు తెలుసు. కాకపోతే గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని మాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ పేపర్ చూస్తే తెలిసింది మాకు. అది ఎట్లా చూస్తారండి ప్రభుత్వ తీరును? గతంలో ఇందిరమ్మ ఇచ్చింది అంటున్నారు, అది కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే దళితులకి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉంటారు, కానీ ఉన్న ఇల్లు ఉన్న పొలాన్ని గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఒకటే మేము అప్పీల్ చేసుకుంటాము. మేము రోడ్లో పడ్డాము. ఇప్పుడు మాకు ఉన్న ఆధారం అదే భూమి ఒకటే, ఆ భూమి కూడా లాగేసుకున్నారు. అది సరే, అప్పుడు చేసుకోవడానికి ఇచ్చారు, మేము సాగు చేసుకుంటూ వచ్చినాం, ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వాల్యుబుల్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళకు డబ్బులు అవసరమో ఏదో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అని లాక్కోవాలనే ప్లాన్తో ఉన్నారు అంతే. ఇంకా అది అట్లనే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంకా అంతే, ఈ ల్యాండ్ లాక్కునే ప్రయత్నం జరిగింది, అదే లాక్కున్నారు. ఇంకా అది మరి మా పరిస్థితి ఏంది? మరి మాకేమో న్యాయం చేస్తారా చేయరా? మేము రోడ్లు ఇట్లనే ఉండాలన్నా, రోడ్ పైన పడాలన్నా మరి మేము అనేది మేము కోరుకుంటాం. గవర్నమెంట్కి ఒకటే మేము కోరుకుంటాం. మేము ఉన్న 12 మంది రైతులము, వాళ్ళ కుటుంబాలు, మా కుటుంబాలు ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క ఇంట్లో 3-4 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటున్నాం. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు ఇంత స్థలం ఉన్నట్టే కానీ మేము కట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అది ఇక్కడ వచ్చినటువంటి అధికారులు నేను స్పందించరా, మీకు ఏమైనా భరోసా కల్పిస్తామని చెప్పి? వాళ్ళు ఏం చెప్పట్లేదు, మాకు ఆర్డర్ ఉంది, మాకు పైనుంచి ఆర్డర్ ఉంది, మేము చేసుకుంటున్నాం, మనం డిస్టర్బ్ చేయదు అని అంటున్నారు వాళ్ళు. అంతే, ప్రభుత్వం నుంచి ఎవరు రాలే, ఎలాంటి మనుషులు రాలే, ఎవరు రాలే. అది ఫర్దర్గా ఏం చేయాలనేది మేము కూడా అందరం కూర్చొని మాట్లాడుకుని మేము ప్రొసీజర్ అవుతాం, అది ఎట్లా అనేది.